సంతాలి భాష భారతదేశంలో చాలా ప్రాచుర్యం గల భాష. ఏదైతే చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఉందో, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్, కొంతవరకు బీహార్ ఈ ప్రాంతాల్లో ఈ భాషను మాట్లాడతారు. ఈ సంతాలి భాష అనేది సంతాల్ ట్రైబ్ వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు. ఇప్పుడు మన ద్రౌపది ముర్ము గారి, మన ప్రెసిడెంట్ గారి భాష కూడా అదే అన్నమాట. అయితే ఒకప్పుడు ఈ భాషకి ఏదైతే ఓరల్ ట్రెడిషన్ ఉందో అదే ఉండేది, కానీ రిటర్న్ స్క్రిప్ట్ ఉండేది కాదు. ఆ తర్వాత 100 సంవత్సరాల క్రితం దీనికి ఓల్డ్ చిక్కీ స్క్రిప్ట్ అని చెప్పి ఒక స్క్రిప్ట్ డెవలప్ చేశారు. ఆ స్క్రిప్ట్ డెవలప్ అయ్యి ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తయ్యాయన్నమాట. అంటే సంతాలి భాషకి ఒక స్క్రిప్ట్ డెవలప్ అయ్యి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ స్క్రిప్టే ఓల్డ్ చిక్కీ స్క్రిప్ట్ అనమాట. మనకు తెలుసు భారతదేశంలో చాలా భాషలు మిస్ అయిపోతున్నాయి, చాలా భాషలకి లిపి లేదనమాట. కానీ సంతాలి భాషని కాపాడుకోవడానికి ఓల్డ్ చిక్కీ స్క్రిప్ట్ వచ్చి ఇప్పటికీ 100 ఏళ్లు పూర్తయ్యాయి. 92వ రాజ్యాంగ సవరణ 2003లో సంతాలి భాషని 8th షెడ్యూల్ యాడ్ చేశారు. యాక్చువల్లీ 100 సంవత్సరాల క్రితం సంతాలి భాషకి రకరకాల స్క్రిప్ట్స్ ట్రై చేశారనమాట. అప్పట్లో మనం గమనిస్తే వాళ్ళ సౌండ్స్ కానీ, శబ్దాలు కానీ, వాళ్ళ భాషలో భావాలు కానీ వేరే స్క్రిప్ట్స్లో అంతగా వర్కౌట్ అవ్వలేదంట. దాంతో రఘునాథ్ ముర్ము అని చెప్పి ఆయన ప్రత్యేకంగా ఓల్డ్ చిక్కీ స్క్రిప్ట్ని డెవలప్ చేశారనమాట. ఆ స్క్రిప్ట్ వల్ల ఇప్పుడు ఆ భాష బాగా డెవలప్ అయింది. ఆ భాషలోని ట్రెడిషన్స్ డెవలప్ అయ్యాయి, వాళ్ళ లిటరేచర్ డెవలప్ అయింది, వాళ్ళ కల్చర్ డెవలప్ అయింది. దాంతో ఇప్పుడు ఆ ఓల్డ్ చిక్కీ స్క్రిప్ట్ ఏదైతే సంతాలి భాష స్క్రిప్ట్, ఓల్డ్ చిక్కీ స్క్రిప్ట్, అది ఇప్పుడు చాలా పాపులర్ అయింది. ఓల్డ్ చిక్కీ స్క్రిప్ట్ ద్వారా ఏదైతే కనుమరుగైపోతున్న భాష ఉందో సంతాలి భాష, దానికి కొత్త ఊపిరి వచ్చింది. ఆ భాషకి అస్తిత్వం వచ్చిందని చెప్పొచ్చు. దాంతో 8th షెడ్యూల్లో కూడా ఆ భాషకి చోటు దొరికింది. కేంద్ర ప్రభుత్వం కూడా స్కీమ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా అని చెప్పి భారతదేశంలో అంతరించిపోతున్న భాషలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడటానికి ప్రత్యేక పథకం కూడా తీసుకొచ్చిందనమాట. ఇప్పటికే భారతదేశంలో 10,000 జనాభా కన్నా తక్కువ మంది మాట్లాడుతున్న భాషలు ఏవైతే ఉన్నాయో 117 భాషలు ఐడెంటిఫై చేశారు. వాటిని కాపాడటానికి ఇప్పుడు ప్రభుత్వం పూనుకుంది. భారతదేశంలో దాదాపు 1600 భాషలు ఉన్నాయి. మన 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 1600 భాషలు భారతదేశంలో ఏవైతే ఉన్నాయో చాలా భాషలకి సరైన స్క్రిప్ట్ లేదనమాట. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 29 ప్రకారం భారత పౌరులు ఎవరైనా సరే వాళ్ళ సంస్కృతిని, లిపిని, డైలెక్ట్ను కాపాడుకునే హక్కు వాళ్ళకుంది.